టేస్ట్ అయితే చూద్దాం. చూడండి ఎంత జ్యూసీగా పర్ఫెక్ట్గా చక్కగా సజ్జప్ప అయితే కరెక్ట్గా వచ్చిందండి. ఇలా ప్రతి ఒక్కళ్ళు వేసుకోండి. పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు. హెల్దీ ఫుడ్. రండి కిచెన్లోకి వెళ్ళిపోదాం. టేస్ట్ అయితే సూపర్. హాయ్ అండి, నేను మీ రజనీని. మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. ఈ రోజు అయితే మనం రాగులో సోళ్ళు అంటారు, వీటితో అయితే సజ్జప్పాలు అయితే తయారు చేసుకుందాం. వీటి కిచెన్లోకి వెళ్ళిపోదాం. ఇలా రాగులు సోళ్ళు అంటారండి, ఇవైతే తీసుకోండి. ఈ రోజు అయితే మనం వెరైటీగా రాగుల సజ్జప్పాలు అయితే వేసుకుందాం. ఇలా మిక్సీ జార్ అయితే తీసుకోండి. ఈ సోళ్ళు రాగులు అంటారు కదా, వీటిని ఇలా మిక్సీకి అయితే వేసుకోండి. ఒక బౌలు సోళ్ళు రాగులు అంటాం కదా, ఇలా మిక్సీకి అయితే పెట్టేసుకోండి. ఇలా మెత్తటి పిండిలాగా అయితే పట్టుకోండి. ఇలా ఒక బౌల్ తీసుకొని ఇలా స్టవ్ అయితే పెట్టుకొని ఇలా మనం రాగిపిండి అంతా పట్టుకున్నాం కదా, మిక్సీకి అయితే బాగా జల్లించుకోండి. ఇలా పట్టుకున్న తర్వాత ఇలా నూకలో పొట్టు వస్తుంది కదా, పక్కకైతే తీసేసుకుందాం. మనం ఏ బౌల్తో అయితే రాగులు తీసుకున్నామో అదే బౌల్తో 2 బౌలు పాలు అయితే యాడ్ చేసుకోండి. ఏ బౌల్తో అయితే రాగులు తీసుకున్నామో అదే బౌల్తో తేనె అయితే యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకోండి. మొత్తం కరగాలి. బాగా కలపండి. ఎక్కడ ఉండకూడదు, గడ్డలు ఉండకూడదు. ఇలా మొత్తం అయితే కలుపుకోండి. గట్టిగా అయ్యే వరకు బాగా తిప్పండి. ఇలా ఉడికేటప్పుడు 1 స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేయండి. బాగా మిక్స్ చేయండి. బాగా ఇంత తిక్కిగా అయితే అయిపోవాలి. చూడండి ఇంత తిక్కిగా అయితే ఉండాలి. స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. ఒక ప్లేట్ అయితే తీసుకోండి. కొద్ది మనం తయారు చేసుకొని ఈ రాగి మాల్ట్ అంతా కూడా ఇందులోకి వేసుకోండి. ఇలా చల్లార్చుకోండి. చల్లార్చుకున్న పిండిని తీసుకుని ఈ సైజులో అయితే ఇలా అయితే లడ్డూలాగా అయితే చుట్టుకోండి. మొత్తం ఇలా తయారు చేసుకుందాం. ఇలా అయితే లడ్డూలా తయారు చేసుకోండి. ఒక బౌల్లోకి తీసుకోండి. మనకి కావాల్సినంత మైదా అయితే వేసుకుందాం. చిటికెడు సాల్ట్, 1/2 స్పూన్ పసుపు. బాగా మిక్స్ చేయండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ తిక్కిగా అయితే కలుపుకుందాం. కొంచెం వాటర్ ఇంత తిక్కిగా అయితే ఉండాలి. ఇలా బాండీ అయితే పెట్టేసుకోండి. తగినంత ఆయిల్, ఇలా ఒక కవర్ అయితే తీసుకుని దీనికి ఆయిల్ అయితే బాగా అప్లై చేయండి. ఇలా అయితే కొంచెం ప్రెస్ చేసుకుని మనం ఈ పిండిలో అయితే మనం ఈ మైదా బ్యాటర్లో అయితే ఇలా అయితే తిప్పుకోండి. తిప్పుకున్న దాన్ని ఇలా అయితే తీసుకోండి. ఇలా అయితే తయారు చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అనిద్దాం. హీట్ అయిన దానిపైన మనం తయారు చేసుకున్న దాన్ని ఇలా వేసేసుకోండి.
అయితే వేయించుకోండి. ప్రతి ఒక్కటి కూడా హెల్దీ ఫుడ్ అండి ఇది, ప్రతి ఒక్కళ్ళు తినాల్సిన ఫుడ్. ఫ్రై అయిన తర్వాత తీసుకోండి. ఇప్పుడు తీసేసుకుందాం. ఇలా అయితే మొత్తం అప్లై చేసుకోండి. ఇలా వేగిన తర్వాత తీసేసుకోండి. ఎంతో రుచికరమైన సజ్జప్పాలు అయితే రెడీ అయిపోయినాయండి. చూడండి, రాగులతో సోళ్ళతో ఇలా అయితే తయారు చేసుకోండి. హెల్దీ ఫుడ్, చాలా టేస్టీగా ఉంటుంది. రాగులతో సజ్జప్పాలు సూపర్ టేస్టీ. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. బాయ్ బాయ్. వావ్, చూడండి ఎంత చక్కగా ఎలా అయితే వచ్చిందో సజ్జప్ప. టేస్ట్ అయితే చాలా బాగుంది. సూపర్ అండి, జ్యూసీగా టేస్ట్ అయితే చాలా బాగుందండి. బై బై ఫ్రెండ్స్, బాయ్ అండి.